క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరి కొరకు అనుదినము నేను ప్రార్థన చేయుచున్నాను. జార్జ్ ముల్లర్ అను భక్తుని జీవితంను గురించి వినియుందురు. ఆయన దాదాపు 10,000కు పైగా అనాథ పిల్లలను విశ్వాసం ద్వారాను, ప్రార్థన ద్వారాను పోషించుటను బట్టి ప్రపంచమునకు ఒక సవాలుగా ఉండెను. అయితే ఆయన జీవితం యొక్క విషాదకరమైన సంఘటనలు అనేకులకు తెలియదు. యవ్వన కాలమందు చెడుతనముగా జీవించినందున తన ఆరోగ్యమును పూర్తిగా కోల్పోయి ఉండెను. కొంతసేపు కూడా నిలబడలేని స్థితి. ఆయన కాళ్ళు త్రొట్టిల్లుచుండెను. నరాల బలహీనతను బట్టి ఆవేదన చెందుచూ ఉండెను. క్రీస్తు యొద్దకు వచ్చి రక్షణ పొందిన ముల్లరు ఒక దినము చిన్న ప్రార్థనా బృందంలో పాల్గొనెను. అక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదివిరి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యము ఆయన హృదయాంతరంగమును తాకెను. అగ్నివలే ఆయన హృదయములో క్రియ జరిగించెను. వెంటనే ఆ వాక్యము మీద తన చేతులుంచి, ప్రభువా, నీ వాక్యమును నేను నమ్ముచున్నాను. నా ఎముకలను బాగు చేయము, నా నరములను బాగు చేయము, నా కండరములను బాగు చేయము. ప్రభువా, నిన్ను నేను నమ్ముచున్నాను, నీ వాగ్దానములు నమ్ముచున్నాను, లేఖనములు నమ్ముచున్నాను అని కన్నీటితో గోజారెను. ఆయన విశ్వాసమును చూచిన ప్రభువు వెంటనే స్వస్థపరిచెను. అప్పటి నుండి ప్రతి వచనమునకు లోబడినట్లుగా తను తాను అప్పగించుకొనెను. గొప్ప ప్రార్థనా వీరునిగా మారెను. దేవుని బిడ్డలారా, జార్జ్ ముల్లర్ ఎడల అద్భుతములు చేసిన ప్రభువు మీ ఎడలను అద్భుతములు చేయును. జార్జ్ ముల్లర్ గారు చేసిన దాదాపు 10,000 ప్రార్థన విన్నపములకు ఆమెన్ అని జవాబిచ్చిన ప్రభువు నిశ్చయముగా మీరు చేయు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చును. గాడ్ బ్లెస్ యూ.